వెల్కమ్ బ్యాక్ టు సోమగడు వాయిస్కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీ సండే మీ అందరికీ. నేనైతే పొద్దుగా ఎర్లీ మార్నింగ్ 11 గంటలకు లేచిన అబ్బా ఎలా ఇచ్చే బాగా ఇచ్చే కదా. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది మనం మాట్లాడుకోక. అంటే గ్యాప్ రాలే, గ్యాప్ ఇచ్చా పుష్పట్టు దీనమ్మ తగ్గేదిలే. యా బట్ ఈరోజు సండే, మీ అందరికీ హ్యాపీ సండే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీడేంట్రా ఇంత ఉర్లుతా ఉన్నాడు, ఇంకేం పని పాటలేదు, అరే ఓ డాష్ అని కొన్ని అట్లా అంతే. ఇక మంచి కామెంట్లు పెడుతుంటారు, బట్ నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఈరోజు వాతావరణం విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తానంటే, ఇక అక్కడక్కడ తెలంగాణలో అయితే మస్తు వర్షాలు ఈదురుగాలు బాగా వస్తున్నాయంట. అంటే గంటకి 40 కిలోమీటర్ల వేగంతో నల్గొండ, మహబూబ్ నగరు, అటు గద్వాలు, ఇటు పోతే ఇంకా చాలా ప్లేసులలో వస్తున్నాయంట. అంటే రేపు మార్నింగ్ 8:30 వరకు అయితే వర్షాలు దిబ్బిడేనంట. సో అందుకే ఇక మీ అందరూ మంచిగా, ఇక నేను పదే చెప్పాల్సిన అవసరం ఇక తెలుసు కదా. వానలు వస్తే గొడుగులు పట్టుకొని మంచిగా బయటకు వెళ్ళండి, ఓకేనా. ఇక అక్కడక్కడ చెట్ల కింద అయితే ఉండకండి, కరెంట్ స్తంభాలను ముట్టుకోకండి. ఇక అంతే. ఇక చెప్పుకోవడానికి నాకే బోరింగ్ ఉంది, బట్ మీరు వినాలి అంతే ఇక నేను చెప్పినంటే అంతే, ఓకేనా. సో రేపు మార్నింగ్ 8:30 వరకు అట ఫుల్ వర్షాలట. చూద్దాం, వెయిట్ అండ్ సీ. వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే జనాలందరూ ఈసారి బాగా గెలిపించారు, మళ్ళీ అధికారం చేపట్టారు కాబట్టి ఆయన మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటండి అని చెప్పేసి ఆయన ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే తమ యొక్క అమ్మల మీద, తల్లుల మీద ఉండేటువంటి ఒక గౌరవాన్ని చాటి చెప్పుకోవడానికి ఒక్క మొక్కకి అమ్మ పేరు మీద తలుచుకుంటూ అమ్మ పేరు మీద ఒక మొక్క నాటితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకేంది, నాటుదాం అంతే. ఇక చెట్లను పెంచండి, ప్రకృతి వనాన్ని కాపాడదాం అంతే. దీనమ్మ తగ్గేదే. ఎలా ఇచ్చే బాగా ఇచ్చే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నల్ లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఈ సోమగడు వాయిస్తో మరొక అప్డేట్స్ మీ ముందుకి రాబోతున్న. అంతవరకు సెలవు. బాయ్